పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని భయపెడుతున్నాయా? ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఒక పక్క చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్. చాలా వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేస్తున్నారు. మేబీ షణ్ముఖ వ్యూహం అంటే ఇదేనేమో అన్నట్టుగా ఉంది. ఒక పక్క ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు. జనవరిలో 3వ వారం తర్వాత ప్రజల్లోకి వెళ్తాము అనేది. దానికి ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వాల్సింది ఎవరు? దానికి తగ్గట్టుగా లేదంటే ఆ ప్రోగ్రామ్ని ఫెయిల్ చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి. అయితే తాజాగా జనసేన అలాంటి నిర్ణయం తీసుకోబోతుందట. పవన్ కళ్యాణ్ కూడా ప్రతి నెలలో నెలకొకసారి ప్రతి జిల్లాలో పర్యటించబోతున్నారట. ఇది తాజాగా అందుతున్న సమాచారం. అక్కడ పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు అక్కడ నాయకులతో మమేకం కావడం, అధికారులతో మాట్లాడడం, ఆయన శాఖలకు సంబంధించిన అధికారులని అప్రమత్తం చేయడం, ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా నిర్ణయాలు తీసుకునేలా చూడడం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని శాఖల మీద పట్టు ఉంటుంది. అన్నిటి మీద ఆయనకు మాట్లాడే అధికారం, అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ చేయబోతున్నారండి. ఇదే కనుక చేస్తే పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఇద్దరు క్రౌడ్ పుల్లర్సే. పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లరే, జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ పుల్లరే. కాకపోతే ఈయన పర్యటన పెట్టుకున్నప్పుడు అదే జిల్లాలో ఈయన కనుక పర్యటన పెట్టుకుంటే ఏది ఎక్కువ కవరేజ్ ఉంటుంది? ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కవరేజ్ చూపించకూడదు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద కవరేజ్ పెరుగుతుంది. అప్పుడు అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ నిజంగా ఆ ప్రకటన చేసేస్తే టీడీపీ నాయకులు చేస్తారా అటువంటి ప్రకటన? టీడీపీ నాయకులు అటువంటి పర్యటన చేస్తారా? టీడీపీ నాయకులు ఖచ్చితంగా చేయలేరు. అప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్కే మైలేజ్ వస్తుంది. భవిష్యత్తులో ఎప్పటికైనా అలా మైలేజ్ రావడం టీడీపీకి థ్రెట్టేనా అంటే, వ్యక్తిగతంగా పవన్ బలం పెరుగుతుంది, ప్రజల్లో కూడా పవన్ మీద ఆదరణ పెరుగుతుంది. అక్కడ కూటమి సర్కారు తరపున వచ్చాడు పవన్ కళ్యాణ్ అని ఎవరూ చూడరు. పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు, మా సమస్యలు పట్టించుకున్నారు, మాతో మాట్లాడారు అంటారు. అధికారులు కూడా అంతే ఆదరణ చూపిస్తారు. అప్పుడు అల్టిమేట్గా డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది? జగన్ కంటే ఎక్కువగా జరిగేది కూటమి ప్రభుత్వంగా ఉన్న, అందులో ఉన్న మిత్రపక్షంగా ఉన్న టీడీపీకే అనేది. అదే కనుక జరిగితే ముందస్తు వ్యూహాలు అనేవి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ ఏమన్నా రెడీ చేసుకుంటారా? నిజంగా పవన్ కళ్యాణ్ నెలలో ఒకరోజు ఒక జిల్లాలో పర్యటిస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.